నకిలీ జీవోలు ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూదందా ముఠాను శేర్లింగంపల్లి పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేయగా నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా 4 పరారీలో ఉన్నట్టు శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల ప్రభుత్వ పోరంబోకు భూమిపై నిమ్మల కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు చట్టపరమైన హక్కులు లేకపోయినా తమదేనంటూ క్లెయిమ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సదరు భూమి తమదేనంటూ వారు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే విచారణ అనంతరం అక్టోబర్ 2025లో వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కోర్టులో చొక్కెదురైనప్పటికీ నిందితులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ భూమిని తమకు క్రమబద్ధీకరించిందంటూ ఏకంగా 5 నకిలీ జీవోలను సృష్టించారు. ఈ ఫేక్ జీవోలను వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ భారీ భూమోసం వెలుగులోకి వచ్చింది. ఇక తహసీల్దార్ ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి నకిలీ పత్రాలు, బ్యాంకు పాస్బుక్స్, అలాగే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వ భూమిని ఎకరాకు 3.5 కోట్ల రూపాయల చొప్పున విక్రయించేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే బొల్లా రమేష్, వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దర్యాప్తులో ఈ అక్రమ భూ డీల్తో దాదాపు 4 కోట్లు చేతులు మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి నిమ్మల కుటుంబానికి 2 విడతలుగా డబ్బు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కసారి ₹1 కోటి, మరోసారి 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులో నిమ్మల కుటుంబ సభ్యులతో పాటు ఒప్పందం చేసుకున్న బొల్లా రమేష్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ హెచ్చరించారు. ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అది వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టుని, తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగ్ పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయడం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రపాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరికి సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబం దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడే ఈ నిమ్మల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రుద్రరాజు, రామకృష్ణరాజు అని చెప్పి ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేయటం, ఆ వ్యక్తి దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక సునీల్ అనే ఒక వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ భూమిలో ఒక రూమ్ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే 2 సంవత్సరాల నుంచి ఆ రాజుకి అర్థమైంది ఇది గవర్నమెంట్ భూమి అని. అతను వదిలేసుకొని ఈ సునీల్ కాల్ చేసినా, ఎవరు చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. అప్పుడు నిమ్మల ఫ్యామిలీని ఆ సునీల్ దాంట్లో కంటిన్యూ చేస్తా వచ్చారు. వెరీ రీసెంట్లీ అంటే 6/10/2025 లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఆ రిట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేస్తూ అది ప్రభుత్వ భూమిగానే పరిగణించింది. ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అది వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి